ఛానలుకి స్వాగతం. రేపే పుష్య పౌర్ణమి. కొడుకులు ఉన్నవారు రాత్రి 9:15 ఈ పరిహారం తప్పకుండా చేయాలి. లేదంటే చాలా నష్టపోతారు. అయితే కొడుకులు ఉన్నవారు రేపు పుష్య పౌర్ణమి రోజు ఎటువంటి పరిహారాన్ని ఏ సమయంలో చేసుకోవాలి, ఏ విధంగా ఆ పరిహారాన్ని చెయ్యాలి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పుష్య పౌర్ణమి అనేది చాలా పవిత్రమైన అలాగే శక్తివంతమైన రోజు. ఈ రోజు కేవలం చంద్రుడు సంపూర్ణంగా వెలిగే రోజు మాత్రమే కాదు, ఇది పవిత్రత, పుణ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ శాంతి అన్నీ కలిపిన ఒక ప్రత్యేకమైన సమయం. ప్రత్యేకంగా కొడుకులు ఉన్నవారు ఈరోజు తప్పకుండా ఒక పరిహారం చేయాలని పూర్వీకులు చెబుతున్నారు. ఈ పరిహారం చేసేవారి ఇంట్లో ఆడామగ ఎవరికి కూడా దోషాలు దగ్గరికి రాకుండా దేవుడి యొక్క కృపాకటాక్షం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అసలు పుష్య పౌర్ణమి అంటే పౌష మాసంలో వచ్చే పౌర్ణమి రోజు. ఈరోజు చంద్రుడు పూర్తిగా వెలుగుతాడు. చంద్రుడు అంటే మన మనసు, మన ఆలోచనలు, మన శాంతి. అందుకే ఈరోజు చంద్రుడు వెలిగినప్పుడు మనం చేసిన పూజలు, దానాలు, జపాలు అన్నీ శతగుణ ఫలితాలనిస్తాయి. పౌర్ణమి అంటే ప్రకాశం. మన జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి వెలుగును నింపే రోజుది. పుష్య పౌర్ణమి రోజు మనం చేసే ప్రతి సత్కార్యం, మంచి మాట, మంచి పని, మంచి దానం, పూజ ఇవన్నీ కూడా ఎన్నో రెట్లు శుభాన్ని మనకిస్తాయి. ఈరోజు ఎందుకు అంత ముఖ్యం అంటే కనుక పుష్య నక్షత్రం యొక్క ప్రభావం వల్ల ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుంది. ఇది దేవతల శక్తులు భూమిపై ఎక్కువగా ఉంటాయని గ్రంథాలు చెబుతున్నాయి. ఆ శక్తిని మన జీవితంలోకి తీసుకొచ్చే రోజే ఇది. ఈరోజు పుట్టిన పుణ్యం ఒక ఏటికి సరిపోతుంది అంటారు. ఎందుకంటే ఈరోజు చేసే పూజ కాని, దానం కాని, స్నానం కాని ఇవన్నీ గ్రహదోషాలు, పితృదోషాలు, శనిదోషాలను తగ్గిస్తాయి. అయితే ఈరోజు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఏంటి అంటే కనుక, ఉదయం త్వరగా లేచి స్నానం చేయాలి. సాధ్యమైతే గంగాజలంతో కాని లేకపోతే శుద్ధమైన నీటితో స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ కలుపుకొని స్నానం చేయండి. అలాగే స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ అంటూ నీటికి నమస్కారం చేసుకోండి. తర్వాత ఇంట్లో లేదా పూజాస్థలంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, చంద్రుడి పూజ చెయ్యండి. చిన్న నెయ్యి దీపం వెలిగించి పువ్వులు, పండ్లు నైవేద్యంగా సమర్పించండి. ఓం శ్రీం చంద్రాయ నమః అని 11 సార్లు మనసులో జపించుకోండి. చంద్రుడు మన మనస్సుకు శాంతిని ఇస్తాడు. మన పిల్లల భవిష్యత్తుకు స్థిరత్వాన్ని కలిగిస్తాడు. పుష్య పౌర్ణమి రోజు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చెయ్యండి. వ్రతం చెయ్యలేనివారు కనీసం ఆ వ్రత కథను వినండి. చిన్నారులతో, కుటుంబంతో కలిసి భగవంతుణ్ణి స్మరించండి. ఆ తర్వాత అన్నదానం కాని లేదా పేదలకు సహాయం చేయటం కాని మీకు ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎవరైనా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. లేదా కనీసం ఒక ప్యాకెట్ బియ్యమైనా సరే వారికి దానంగా ఇవ్వండి. ఇది ఆ రోజు చేసే అత్యంత పుణ్యకార్యం అని చెప్పుకోవాలి. అయితే కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఒక పరిహారాన్ని ఈరోజు పాటించాల్సి ఉంటుంది. పురాణాల్లో ఏం చెప్పబడిందంటే, పుష్య పౌర్ణమి రోజున కొడుకులు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా ఒక పని చెయ్యాలని చెప్పబడింది. ఆ పరిహారం ఏ విధంగా చెయ్యాలి అంటే కనుక, సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి 9:15 అంటే చంద్రుడు ఉదయించిన తర్వాత ఒక చిన్న దీపం తీసుకోండి. దీపంలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వెలిగించండి. ఆ దీపం ముందు కూర్చొని విష్ణుదేవుని యొక్క పేరును మనసులో మననం చేసుకుంటూ, నా పిల్లల మీద దేవుడి యొక్క కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలి, నా వంశం శాంతిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, దురదృష్టం, దోషాలు, అడ్డంకులు అన్నీ కూడా మా జీవితం నుండి దూరం కావాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ దీపాన్ని తూర్పు దిశకు ఉంచండి. దీపంలో పోసినటువంటి నూనె కాని, నెయ్యి కాని అది అయిపోయేంతవరకు ఆరిపోకుండా ఉండనివ్వండి. తర్వాత చిన్నగా పసుపు లేదా బెల్లం ముక్కని నీటిలో వేసి ఆ నీటిని తలమీద చల్లుకోవాలి. ఈ పరిహారం చేసిన వారికి పిల్లల ఆరోగ్యం కాపాడబడుతుంది. కీడైన దుష్టులు దూరమవుతారు. కుటుంబంలో శాంతి నిలుస్తుంది. పూర్వం పెద్దలు ఏం చెబుతున్నారంటే, కొడుకు ఉన్నవారు ఈరోజు దీపం వెలిగించకపోతే ఇంటి వంశకాంతి మందగిస్తుందని. అందుకే దీన్ని తప్పకుండా చేయాలి. ఈ విధంగా చంద్రోదయం తర్వాత రాత్రి 9:15 కొడుకులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా నెయ్యితో కాని, నువ్వుల నూనెతో కాని దీపం వెలిగించి తూర్పు దిశకు ఉంచి ఆ దీపం ఆరిపోకుండా కాపాడండి.
మనసులో సంకల్పం చెప్పుకోండి, విష్ణుదేవుణ్ణి స్మరించండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మీ కొడుకుల యొక్క భవిష్యత్తులో ఊహించని అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఈరోజు దీపం వెలిగించకపోతే వంశకాంతి మందగిస్తుందని చెప్పబడింది కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయండి. దీనికోసం మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన పని లేదు, అలాగే డబ్బు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. కాబట్టి నువ్వుల నూనెతో కాని నెయ్యితో కాని దీపం వెలిగించి మనసులో సంకల్పం చెప్పుకోండి. అలాగే ఇంకొన్ని శ్రేయస్కరమైన పనులు కూడా మీరు చెయ్యాలి. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వండి. గోవులకు పచ్చగడ్డి పెట్టండి. పక్షులకు గింజలు వేయండి. ఇంట్లో ఉన్న వృద్ధులను గౌరవించండి. ఇలా చేయటం ద్వారా మనం పుణ్యాన్ని మరింతగా పెంచుకోవచ్చు. అలాగే రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్యలో చంద్రుణ్ణి ఖచ్చితంగా దర్శించాలి. చంద్రుణ్ణి చూస్తూ కళ్ళు మూసుకొని ఈ విధంగా చెప్పండి: చంద్రదేవా, నా మనస్సుకు శాంతిని ఇవ్వు, నా పిల్లలకు ఆయుష్ను ఇవ్వు, నా ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతి నిండిపోవాలని నీ దీవెన మాకు కావాలి అని ఈ మాటలు హృదయపూర్వకంగా చంద్రభగవానుడితో చెప్పండి. ఇది మనస్సుకు ఎంతో శాంతిని ఇస్తుంది. అయితే పుష్య పౌర్ణమిలో దానం చేయటం ద్వారా అనేక రకాల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు గంగాజలం దానం చేస్తే పాప విమోచనం కలుగుతుంది. బెల్లం దానం చేయటం ద్వారా శనిదోష నివారణ కలుగుతుంది. వస్త్రాలు దానం చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అన్నదానం చేయటం ద్వారా అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలాగే నెయ్యి దీపం దానం చేసిన వారికి వంశశాంతి, పిల్లల రక్షణ కలుగుతుంది. ఈ విధంగా ఖచ్చితంగా మీరు కొన్ని సత్కార్యాలు చేయాలి. అంటే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీరు ఏది దానం చేయగలిగితే అది దానం చేయండి. దానికి 10 రెట్లు ఫలితాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. అయితే మీరు రాత్రి 9 గంటల 15 నిమిషాలలోపు దీపం వెలిగించి చంద్ర దర్శనం చేసుకుని ఒక చిన్న ప్రార్థన చేసి మీ శక్తి మేరకు దానం చేస్తే కనుక పుష్య పౌర్ణమి పరిహారం అనేది పూర్తవుతుంది. అయితే మీరు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. వాద వివాదాలు చేయకండి. కోపం, దూషణలు, తిట్లు వీటికి దూరంగా ఉండండి. రాత్రి పులుసు కాని, మాంసం వంటివి అస్సలు తినకండి. తల్లిదండ్రుల మాట వినకపోవటం ఈరోజు చాలా దోషాన్నిస్తుంది. కాబట్టి ఈ పనులు అస్సలు చేయకూడదు. ఈరోజు సత్యనారాయణ పూజ చేసిన వారికి ఇంట్లో శాంతి, పిల్లలకి ఆరోగ్యం, వ్యాపారంలో విజయం, దాంపత్యంలో ఆనందం, వంశాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. వీలు కానివారు వ్రతకథను వినండి. ఈ విధంగా చేస్తే కూడా ఎంతో పుణ్యాన్ని మీరు పొందుకుంటారు. ఇంత పవిత్రమైన రోజున మనం చిన్న దీపం వెలిగించినా, చిన్న దానం చేసినా, చిన్న ప్రార్థన చేసినా అది పెద్ద పుణ్యంగా మారుతుంది. పుష్య పౌర్ణమి రోజు దేవుడు, చంద్రుడు, పుష్య నక్షత్రం ఈ 3 శక్తులు కలిసే రోజు. ఆ శక్తి మన కుటుంబానికి, మన పిల్లలకు రక్షణగా ఉంటుంది. అందుకే ఈరోజు మీరు తప్పకుండా స్నానం చేయటం, పూజ చేయటం, దానం చేయటం, రాత్రి 9 గంటల 15 నిమిషాలలోపు దీపం యొక్క పరిహారం చేయటం, ఈ విధంగా చేయటం ద్వారా మీ ఇంట్లో శాంతి, సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, పుష్య పౌర్ణమి యొక్క ప్రాధాన్యత ఏంటి, అలాగే ఈరోజు కొడుకులు ఉన్నవారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి, అలాగే ఈరోజు పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఏంటి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.